రైల్వే స్టేషన్ల అభివృద్ధితో పాటు ఆధునీకరణ ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రైల్వే స్టేషన్ల అభివృద్ధితో పాటు ఆధునీకరణ ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రముఖ రైల్వే స్టేషన్ ముఖద్వారం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తితో పాటు ఎంతో చారిత్రాత్మకత కలిగిన రేణిగుంట రైల్వే జంక్షన్ ను అమృత్ రైల్వే స్టేషన్లుగా అవకాశం కల్పించింది. వీటితో పాటు వందే భారత్ ప్రత్యేక రైలు కూడా నేరుగా అనుమతి ఇచ్చేదానికి 3వ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. వీటి కారణంగా అభివృద్ధిలో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం అవసరమైన వంతెనలు, ప్లాట్ఫామ్ల అభివృద్ధి, ఆధునిక వసతులతో విశ్రాంతి గదుల ఏర్పాటు, కనీస వసతుల పెంపు, సిబ్బందికి క్వార్టర్స్, రైల్వే పోలీసులకు నూతన భవనాలు, సిగ్నల్ వ్యవస్థ మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు వంటి సౌకర్యాలు సమకూరే అవకాశం ఉందని రైల్వే శాఖ అధికారులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ 2 రైల్వే స్టేషన్ల పరిధిలో మరిన్ని వసతులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి అత్యధిక నిధులు కేటాయించబడ్డాయి. దాదాపు 11,75 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యాయి. దీని ద్వారా ప్రయాణికులు అత్యాధునిక సౌకర్యాలతో పాటు వెయిటింగ్ హాల్స్ మరియు సాధారణ ప్రజలకు ఉండే స్లీపర్ వెయిటింగ్ హాల్స్, ఏసీ వెయిటింగ్ హాల్స్, దాంతో పాటుగా రిటైరింగ్ రూమ్స్, ఎస్కలేటర్స్, సపరేట్గా ఎక్స్ట్రా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, 36 అడుగుల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, తర్వాత సిబ్బందికి సిగ్నల్ సిబ్బందికి, ఇంజనీరింగ్ సిబ్బందికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళ సపరేట్ ఆఫీసెస్. దాంతోపాటు రైల్వే ప్రొటెక్షన్ వాళ్ళకి, గవర్నమెంట్ రైల్వే పోలీస్ వాళ్ళకి కూడా కొత్త బిల్డింగ్లు ప్రారంభించబడ్డాయి. ఈ స్టేషన్ సిబ్బందికి, రైల్వే స్టేషన్ మాస్టర్ సిబ్బందికి, డెప్యూటీ ఆఫీసర్కి, స్టేషన్ మేనేజర్ వారికి సపరేట్గా బిల్డింగ్స్ శాంక్షన్ అయినాయి. ఈ ప్లాట్ఫామ్లు కూడా మామూలుగా ఇప్పుడు టైల్స్ ఉన్నాయి, వాటికి గ్రానైట్, మార్బల్స్ వేసి అత్యాధునికంగా చేస్తారు. తర్వాత పెద్ద సిటీస్లో ఉండే స్టేషన్లో సైన్ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఎటువైపు ఏ ప్లాట్ఫామ్ వస్తుంది, ఎటువైపు మనకు రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి, వెయిటింగ్ హాల్స్ ఎక్కడ ఉంటాయి, సైన్ బోర్డ్స్ అత్యాధునిక లైటింగ్తో సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.